హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. విద్యాశాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం మనకి 53,600 రూపాయలతో మొదలవుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రాల్లో అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే నుంచి రావడం అయితే జరిగింది. మనకి 21/4/2026కి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 23/2026. రిక్రూట్మెంట్ ఫర్ ద రెగ్యులర్ నాన్ టీచింగ్ పోస్టులు. అన్ని రెగ్యులర్ పోస్టులే, ఎటువంటి ప్రైవేట్ జాబ్స్ అయితే ఏమీ కాదు మీకు. దీంట్లో చాలా రకాల జాబులు అయితే ఉన్నాయి. మనం జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ కోసం అయితే చూద్దాం. ఈరోజు మన బ్యాచిలర్ డిగ్రీ 50% చదివి దాంతోపరంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, అప్లికేషన్ వార్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు ఎంప్లాయీస్ విత్ 4 years రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జాబ్ రిక్వైర్మెంట్స్ ఏమిటంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డే టు డే క్లర్కికల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. డిజర్వల్ ఉన్నా లేకపోయినా మీరు దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ గ్రూప్ సి పోస్టు మనకి ఆల్రెడీ మీకు 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఒకటి ఓబీసీ నాన్ క్లీమర్కి, తర్వాత కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ పోస్ట్. ఇది మనకి పే లెవెల్ వచ్చేటప్పటికి 25,500 అన్నీ కలుపుకొని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 53,600 రూపాయలు శాలరీ వస్తుందనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు దాంతోపరంగా ఏజ్ ఎంత ఉండాలంటే మనం 56 years ఉండాలి. ఇన్క్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ, ఎన్సీఎల్ 3 years కలిపి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 సంవత్సరాలు అన్నిట్లు కలిపి 46 years దాటకుండా ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంతో పరంగా చాలా రకాల జాబులు అయితే ఉన్నాయి. అకౌంటెంట్, ఓబీసీ వారికి అయితే ఉంది. దీని డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యుటేషన్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి 35,400 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. అన్నిటి కలిపి 72,200 రూపీస్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వారికి మాస్టర్ డిగ్రీలో 50% చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 5 years డిప్యుటేషన్ ప్రకారం కూడా తీసుకుంటారు అంటున్నారు కాబట్టి ఇది మీకు పనికిరాదు. ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చదివిన వారు దీనికి సరిపోతుంది. దీనికి జాబ్ ఏమేమి చేయాలనేసి ఇక్కడ పూర్తిగా డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లింక్ని మన వాట్సాప్లో కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. డిజర్వబుల్ ఇది ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజ్ వచ్చేటప్పుడు మనకి 38 years. అదే డిప్యుటేషన్ బేస్లో ఎవరైనా ఆల్రెడీ ఎంప్లాయ్ ఉంటారు కదా, వాళ్ళు డిప్యుటేషన్ బేస్లో రావాలనుకుంటే 56 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకో జాబ్ అయితే ఉంది, ఏంటంటే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ గ్రూప్ బి పోస్ట్. ఇది అన్రిజర్వ్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కేటాయించడం జరిగింది. వీరికి మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటంటే డైరెక్ట్లో తీసుకుంటున్నారు, డిప్యుటేషన్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. శాలరీ కూడా 72,200 ఇవ్వడం జరుగుతుంది. మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ వారికి మనకి మాస్టర్ డిగ్రీ చదివి హిందీ విత్ ఇంగ్లీషు కంపల్సరీ సబ్జెక్ట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి కూడా మరి ఏజ్ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఎక్కువైతే ఉంటుంది. ఎంతైతే 45 years ఉండాలి దీనికి. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 45 years ఇంక్లూడింగ్ ఓబీసీ వారు కూడా ఉంటే దానికి కూడా ఇంక్లూడింగ్ 45 years దాటకుండా ఉండాలి. అదే డిప్యుటేషన్ ప్రకారం వచ్చేవారు 56 దాకా ఉండొచ్చు. దీంట్లోనే ఇంకో జాబ్ ఉంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ఫీమేల్ కోసము. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. దీనికి మనం చదువు ఉండాలంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషను అండ్ స్పోర్ట్స్ సైన్స్ విత్ ఫస్ట్ క్లాస్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపరంగా డిప్లొమా ఇన్ కోచింగ్ ఫ్రమ్ NIS సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. షుడ్ బి క్వాలిఫైడ్ ఫిజికల్ ఫిట్నెస్ అకార్డింగ్స్ విత్ ది రిలివెంట్ రెగ్యులర్ UGC సెలక్షన్ ఉండాలి. ఇది లేకపోతే మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా స్పోర్ట్స్ సైన్స్ విత్ ఫస్ట్ క్లాస్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే
ఉంది. దీనికి స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే ఉంటుంది. ఎవరైతే మాస్టర్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఏమేమి డ్యూటీస్ చేయాలి ఇక్కడ అందరూ ఏజ్ విషయం వచ్చేటప్పటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వారికి 38 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఇంకో జాబ్ ఉంది, ప్రైవేట్ సెక్రటరీ. డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యుటేషన్లో కూడా ఉంది. మనకు శాలరీ వచ్చేటప్పటికి 90,000 100 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మనకు మాస్టర్ డిగ్రీ 50% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అయితే ఉండాలి. కంప్యూటర్ కీస్ కూడా సంబంధించి కూడా రావాలి. 1 ఇయర్ డిప్లొమా అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ కోసం ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ఈ జాబ్కి ఏమేం చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ జాబ్ మీరు చూసుకొని డిజర్వబుల్ ఉన్నా లేకపోయినా పర్లేదు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 48 ఇయర్స్ దాకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఇంకో జాబ్ ఒకటి ఉంది, అసిస్టెంట్ రిజిస్టర్ గ్రూప్ ఏ డైరెక్ట్ డిప్యుటేషన్లో కూడా అవుతుంది. 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి ఓబీసీ వారికి దీనికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓబీసీ వారికి అలర్ట్ చేయడం జరిగింది. దీనికైతే 1,16,080 రూపాయలు 800 రూపాయలు అయితే దీనికైతే శాలరీ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ మనకి దీనికైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు, డిప్యుటేషన్లో తీసుకున్నారు కాబట్టి మీకైతే పనికిరాదు ఇది. తర్వాత మనకి ఇంకో జాబ్ అయితే ఉంది, అసిస్టెంట్ రిజిస్టర్ స్టోర్ అండ్ పర్చేజ్ కోసం కూడా ఉంది. ఈ జాబ్ కూడా మనకి డిప్యుటేషన్లో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 1,16,800 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వంలోనూ స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ జాబులకి మనకి న్యూ పెన్షన్ స్కీము 2004 నుంచి మొదలైంది కదా, అదైతే మీకు లో ఉంటుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. మోడ్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి డిప్యుటేషన్ ప్రకారంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే గ్రూప్ ఏ పోస్టులకి 1 and 2కి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు పనికిరాదు ఇది, డిప్యుటేషన్లో ఉన్నవారు దీనికి వీరికి ఇంటర్వ్యూ కూడా అయితే ఉంటుంది. గ్రూప్ సి గ్రూప్ బి వారు దీనికి 3 నుంచి 7 దాకా కోడ్ చెప్పడం జరిగింది. ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దగ్గర స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా ఇచ్చారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేటికి 12/5/2026. మనకి ఇక్కడ క్లిక్ ద రిజిస్టర్ అండ్ న్యూ అప్లికేషన్ అని దీన్ని క్లిక్ చేసిన తర్వాత సెండ్ మెయిల్ వెరిఫికేషన్ కోడ్ అవుతుంది, ఒక ఐడి అవుతుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. దాని నుంచి మీరు పూర్తి డీటెయిల్స్ని మీరు సబ్మిట్ చేసి దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలా అప్లై చేశారో 25, 26 పేజ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా డౌట్స్ ఉంటే దీంట్లో చూసి అప్లై అయితే చేసుకోండి మీరు. దాంతోపరంగా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, తర్వాత మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నీ కావాలి అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఫోన్ చేసి అయితే మీరు కనుక్కోవచ్చు. మీకు మనం లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణేలో. మీరు ఒకసారి జాయిన్ అవుతే మనం ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, అక్కడ కూడా మీరు దీనికి మనకి పోస్టింగ్ అయితే చేయించుకోవచ్చు. తర్వాత ముందరైతే ఎక్కడొక్కడైతే ఒక ఉద్యోగం అయితే సంపాదించుకోండి మీరు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేయండి. అప్లై చేసే ముందర పూర్తిగా నోటిఫికేషన్ చదివి అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. ఏదైనా కామెంట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయచ్చు డౌట్స్ ఉంటే మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. VBM కెరీర్ మేకర్. ఓకే, బాయ్.